వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు మనుషులకే కాదు మూగ జీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. ఎప్పుడు కాటేద్దామా అనుకుంటూ అడుగడుగునా వ్యాధులు కాచుకొని కూర్చుంటాయి. ఇదే సమయంలో పశు పోషకులు కలవరపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు ప్రబలడంతో పాటు ఈగలు, దోమల దాడి సైతం పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని, పశువులకు వైద్య చికిత్సను అందించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పశు సంరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాధి ప్రబలిన పశువును వెంటనే మంద నుండి వేరు చేయాలి. దాని మలమూత్రాలను, అది తినగా మిగిలిన గడ్డిని తీసి కాల్చేయాలి. పశువుల పాక లేదంటే షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వ్యాధి ప్రబలిన పశువు మరణిస్తే ఊరికి దూరంగా తీసుకెళ్లి గొయ్యి తవ్వి అందులో సున్నం వేసి పూడ్చేయాలి. గురక వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యుడి సలహా మేరకు పశువుకు గ్లూకోజ్, యాంటీబయోటిక్ మందు, నొప్పి నివారణ మందు ఇవ్వాలి. ఎంత త్వరగా వైద్యం చేయిస్తే పశువు అంత త్వరగా కోలుకుంటోంది. వ్యాధి ముదిరిన తరువాత చికిత్స చేసినా ఫలితం ఉండదు. గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాలా బలహీనంగా ఉంటోంది. పాలు ఇచ్చే గేదెలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతోంది. ఎడ్లు వ్యవసాయ పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకునే పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటోంది. ఎక్కువగా మార్చ్, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బళ్లు ఏర్పడతాయి. 3-4 వారాల్లో బొబ్బళ్లు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం ద్వారా పశువులు మేత తీసుకోక నీరసించిపోతాయి. నోటి నుండి సొంగ కారుతోంది. వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల్లోనూ, తెల్లజాతి పశువుల్లోనూ జబ్బువాపు వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాధి సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతోంది. మేత మేయకుండా పడుకొని ఉంటోంది. జబ్బ భాగం వాచి నల్లగా కములుతోంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి పశువు తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. వాచిన చోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తోంది. సకాలంలో వైద్యం అందకపోతే పశువు నీరసించి చనిపోతోంది. వ్యాధి సోకిన పశువుకు పశు వైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ మందు ఇవ్వాలి. నొప్పి, జ్వర నివారణ మందులతో పాటు రక్తనాళాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. గురక, జబ్బ వ్యాధులు సోకకుండా రైతులు ముందుగానే పశువులకు టీకాలు వేయించడం మంచిది. వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువుకు అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. పశువు మేత మెయ్యదు. గొంతుపైన, మెడ కింద వాపు కనిపిస్తోంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటోంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తోంది. నోరు, ముక్కు నుండి ద్రవం కారుతోంది. పశువు వణుకుతూ ఉంటుంది. కళ్ళు ఎర్రబడి నీరు కారుతూ ఉంటాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతోంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతోంది. తొలకరి వర్షాలకు మొలిచే లేతగడ్డి మొక్కలను పశువులు ఆబగా తింటూ ఉంటాయి. అయితే ఎదగని లేతగడ్డిలో హైడ్రోసెన్సైడ్ విష పదార్థం ఉంటోంది. ఇలాంటి గడ్డిని మేసిన 15 నిమిషాలకే పశువులో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకు పచ్చిక బయళ్లలో పశువులకు లేతగడ్డిని అతిగా మేపకుండా ఉండడమే మంచిది. నేల
చిత్తడిగా వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో నీరు నిల్వ ఉన్న గుంతల్లో మురుగునీటి కాలువల్లో ఈగలు దోమలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులను పట్టి పీడిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈగలు దోమలు పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. వీటి తాకిడి కారణంగా పశువులు పడుకోలేవు, నిలబడలేవు. వాటిని వదిలించుకోవడానికి తోకను అటూ ఇటూ కొట్టుకుంటూ చెవులు ఊపుతూ అసహనానికి గురవుతాయి. కడుపు నిండా మేత మేయలేవు. ఫలితంగా పశువులు రక్తహీనతకు లోనవుతాయి. ఈగలు దోమకాటు వల్ల పశువు శరీరంపై పుండ్లు పడతాయి. ఈగలు దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్ను పిచికారీ చేయాలి. మురుగునీరు చేరే చోటును చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఉదయం సాయంత్రం వేళల్లో పశువుల పాకలో ఎండు పిడకలు వేపాకుతో పొగ పెట్టాలి. వైద్యుల సలహా మేరకు పశువు శరీరంపై కీటకనాశులను పిచికారీ చేయాలి. సాయంకాలం వేళ పశువుల శరీరంపై వేప నూనె రాయాలి. సీజన్కి తగ్గట్లుగా టీకాలు వేయించాలి. బయట మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ తాగించకూడదు. శుభ్రమైన నీటినే తాగించాలి. ఏడాదికి 4 సార్లు DPR నట్టల నివారణ చేయాలి. పశువుల షెడ్లు పాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.